హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ ఫాస్టింగ్. అందుకనే వాళ్ళకి దోశ కావాలంటే నేను ఇప్పుడైతే ఆశీర్వాద్ ఇది మన చపాతీ పిండి ఉంటుంది కదా, దాంతో దోశ చేస్తున్నా. ఇది ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నా. మిక్స్ చేశాక నాకు గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీద్దామని, అందుకనే మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ చపాతీ పిండి ఉంది కదా ఓపెన్ చేసింది, ఇప్పుడు దాన్ని కవర్ వేసి పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టేశాక ఈ టైం పడుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనము వేడి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అట్లా. ఇప్పుడైతే ఈ దోశల పిండి ఎట్లా, ఇక్కడ పక్కకి ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో మనకి కొన్ని వాటర్ ఉంటాయి. వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటా కొంచెం మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. ఇక్కడ దోశ అది పెనం వేడి కావాలి కాబట్టి టైం పడుతుంది. చూపిస్తాను, ఈ కన్సిస్టెన్సీకి రావాలి. అప్పుడైతే మనకి దోశల పిండి భలే వస్తుంది, దోశలు భలే వస్తాయి. మీరు చపాతీ పిండి వేసుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పెనం పెట్టుకొని ఫోన్ కింద పడ్డది. పెనం వేడయ్యేదాకా ఆగాలి. నేను స్టవ్ అంటిస్తున్నాను. స్టవ్ అంటించాక పెనం వేడయ్యేదాకా మనం ఆగాలి. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఈరోజు నిన్న నాది బర్త్డే గాయస్, 26 మార్చ్ 26 నా బర్త్డే. అందుకనే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. అంటే నిన్న నైట్ పార్టీ అయిన వల్ల లేట్గా పండుకున్నామంటే 11:30 12 అట్లా అయింది. అందుకనే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళలే అని చెప్పి మా మమ్మీ నాకు చాలా వర్క్స్ చెప్పింది. దీనికంటే ముందు ఇంకా వర్క్ చెప్పా. బట్టలు లారేసా, బట్టలు తీసిచ్చా మమ్మీకి. ఇప్పుడేమో దోశలు వేస్తున్నా. దోశలు వేసాక నేను మెల్లిగా, నాకు లేదు దోశలు, నాకైతే మంచిగా ఉప్మా, నాకేమో ఉప్మా ఇచ్చిళ్ళు, వీళ్ళకేమో దోశలు, వీళ్ళకేమో మంచిగా దోశలు అండి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ప్లేట్లో 2 దోశలు అయిపోయినాయి. ఇప్పుడు 3rd దోశ వేస్తున్నా. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకనే మళ్ళీ పిండి తీసుకొని ఆ గ్యాప్ వచ్చిన దాంట్లో ఫిల్ చేస్తున్నాను నేను. ఇట్లా ఫిల్ చేస్తుందంటే దోశలు మంచిగా వస్తాయి. దోశలు ఇట్లా మంచి రౌండ్గా అనుకున్న తర్వాత కొంచెం అక్కడక్కడ మొత్తం రౌండ్ మొత్తం కొంచెం అక్కడక్కడ మనం ఆయిల్ వేసుకోవాలి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మేమైతే ఎప్పుడు వేసుకుంటాం, అట్లయితే టేస్ట్ బాగుంటుంది. పిండి రాదండి, అందుకనే. ఇప్పుడు నేను తీసి ఇట్లా వెనకాలకి ఇస్తున్నా. మీకు నా దోశలు ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.